మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏటి బాబు టీ ఒకటి మిక్స్ చేయమంటారు ఏంటి? వచ్చేసి టీ ఇవ్వు. ఏంటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకోకెళ్ళండి. చీరలు కాదయ్యా, చీర్స్ టీ. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిచి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే కనుక నువ్వు చీర్స్ ఇప్పుడు వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడు వాడాలి చీర్స్ టీ. ఏంటి బాబు మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు. ఐదు టీ కలపమంటారే? చేసి ఐదేమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు, ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. అమ్మయ్య. Come on. కూర్చోండి సార్. నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా నీ మొహన్ సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నాను కదరా నీ మొహన్ సంతకెళ్ళా. ఇంకెవరి చేత చదివించుకోవచ్చుగా, నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే. కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడువు విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలురా నీ మొహన్ సంతకెళ్ళా? చూస్తే మన బాపతి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. పోలీస్ ఫాలో మీ. ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. ఏ మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పనండి, మీ మొహాలు సంతకెళ్ళా. షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను. సారీ, షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పురుటికి పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్, దైవ సాక్షిగా. షటప్. మీ ఆవిడ్ని ఇక్కడి నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా? సరే సరి, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కుళ్ళ పొడిచేయగలను. ఏ కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా. మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పొంతకెళ్ళని వాగావో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను. మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు. పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే. మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్, వీళ్ళు దొంగ పోలీసులే పారిపోతున్నారు. చూస్తారేమిటా? పట్టుకోండా. వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్, నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అయ్యో, అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ కి పదండి, మీ జాతకాలు తేల్చేస్తాను. అది కాదు సార్, అది ఆ మాట వినండి సార్. వీడు సార్, అది కాదు సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేస్తే నక్సలైట్లు కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పళ్ళు ఆలుగొట్టేస్తాను. మీతో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండ్లు తీసిన బంట్లై ఉండాలి.
వాళ్ళు గుండెలు తీసిన బంట్లు ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది, ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్. అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా? చెప్పు చెప్పు. ఎక్కడ కొడవండి బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయి. ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చాలు కొడుతూ ఉంటాడు. సార్, పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న 405. ఎస్ సార్. ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్ అవి. ఓకే సార్. ఇద్దరిని ఒకే సెల్లో పెట్టమా? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ లో సెల్ అనుకున్నావా? నీ పెళ్లి రోజు శోభనం కదా అనుకున్నావా? 403. ఎస్ సార్. ఇతని బట్టలు ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. ఇతనికి ఆ బట్టలు మార్పించి ఆ రెండో సెల్ అవి. అలాగే సార్. వెళ్ళం రావయ్యా. సార్ టైం ఎంత సార్? వాచి లేదండి. పర్వాలేదులేండి. ఎంతసేపు వెయిట్ చేయను? ఎవరో వస్తున్నారు. ఏమిటండి హఠాత్తుగా మీరు ఇలా మా ఊరు వచ్చారు? అర్జెంట్ గా మన విషయం సెటప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. మా పెద్దవాడు ఇచ్చిన సలహా ప్రకారం నేను వెంటనే పట్టణం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నన్ను మీతో లేచి చేయమంటారా? లేచి రావడం ఏంటి? నువ్వు నడిచి వస్తావు లేకపోతే బస్సులో వస్తావు? మా నాన్నగారికి తెలిస్తే? శంభో శంకర, అందరికీ తెలిసేట్టుగా మన బాణసంచాట పక్క పేలుస్తూ బయలుదేరుతావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చూడు, ఈ ఊరు నుంచి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకి. నువ్వు కరెక్ట్ గా ఆ టైం బస్ స్టాప్ వచ్చి నేను బస్ కిందో పైన వెయిట్ చేస్తుంటాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. అది కాదండి. రమ్మన్నాను కదా. ఎవరో వస్తున్నారు. ఇదిగో, నువ్వు ఇలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకుని ఆలస్యం చేసావనుకో, మీ వాళ్ళు నేను ఏ సన్యాసం కట్టబెడతారు. ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని ఏ హిమాలయ పర్వతాల దగ్గర సెటిల్ అయిపోవాలి. అలాంటి మాటలు అనకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. తప్పకుండా వచ్చేస్తాను. వెరీ గుడ్. సరిగ్గా 9 గంటల బస్ స్టాప్ వచ్చాయి. అంతవరకు నాకు ఇక్కడ ఏం పని లేదు కనుక ఓ పని చేస్తాను. పక్క ఊర్లో మా జిఎస్టీ ఏజెంట్ ఉన్నాడు. వాడి సేల్స్ అవి చాలా డల్ గా ఉన్నాయట. ఓసారి పరామర్శించి కరెక్ట్ గా 8 o'clock అలా వచ్చేస్తా. అలాగేనండి, నేను వస్తాను. మరి నీ గురించి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తమరు ఇలా వస్తారా? ఏమైంది? నమస్తే సార్. ఒకసారి నైట్ డ్యూటీలో ఉన్న మీ పోలీసులు పిలవండి సార్. ఎందుకు? నా మనశ్శాంతి కోసం పిలవండి సార్. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ సార్. 1, 2, 3. ఈ రాత్రి తెల్లవారులు మీ ముగ్గురు నా దగ్గరే ఉండండి సార్. మీకు నేను కాపలా కాస్తాను. నాయన రిక్షా తొక్కేవారు కాస్త త్వరగా తొక్కుతారా? తొక్కమని నన్ను అడగవలెలా, తొక్కమంటే తొక్కనా? బాబు, ఈ పాటలేండి నాయన. నా గొంతు కొంచెం బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉంటుందని నాకు అనుమానం అండి. నేను ఫుల్గా పాడతాను. నాది అలా ఉందో లేదో విని చెప్పండి. ఇదిగో, నువ్వు ఇప్పుడు గాన కచేరీ ఏం పెట్టక్కర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గొంతు కంటే నీది 1000 రెట్లు బెటర్ అయ్యా. నేను ఒప్పేస్తున్నాను కదా. మరి అలాంటప్పుడు ఆ పాట వెళ్ళచ్చు కదండి. ప్రేమేనే రమౌనా నా బాబోయ్. నువ్వు పాటలు పాడటం మొదలు పెట్టి నా పాటల దేవుడికి ఎరుక. ఇదిగో, నీకు 2 రూపాయలు ఇస్తానా? కాదు, 5 రూపాయలు ఇస్తున్నాను. నువ్వు పాటలు పాడడం బాని. బాబు, నా కాళ్ళు పట్టేసినాయి. అసలు తొక్కలేకపోతున్నానేటి? ఒరే ఒరే ఒరే, నిన్ను కింద పడేసి తొక్కేయ. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? నువ్వు వెనక్కొచ్చి కూర్చో, నీ తొక్కుతాను. దిగు. ప్రేమే నేరమౌనా నాపై. ఆపరా. శారీరక శ్రమ కాకుండా మానసికంగా కూడా క్షోభ పెడుతున్నావా? మనిషిని చూసి తక్కువ ఏటి తొక్కేది గలగల పట్ల. నువ్వు పాట పాడమాని. నేను ఎప్పుడో మానేశానండి. రేపు వేసుకోవడం రాదు. ఎవడా ఈడు? మీరు తొక్కండి. నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఈ గ్రామ ప్రెసిడెంట్ ని నన్నే గుర్తావరా? అయ్యి బాబోయ్, నేను రిక్షాలో కొడుకుని కాదు సార్. నేను జిఎస్టీ కంపెనీ ఏజెంట్ సార్. సార్ టైం ఏంటండి సార్? 9. అయ్యి బాబు, నన్ను వదిలించాలి. వెళ్ళేది మందు కొట్టి రిక్షా తొక్కే నీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలిపెట్టకూడదు. ఏంటో ప్రెసిడెంట్ రిక్షా మీద కొడుతున్నప్పుడు చూసి లేచి మాట్లాడడం తెలియదా? దండం పెట్టాను సార్. నన్ను వదిలింది సార్, ప్లీజ్ సార్. అల్లారే దాకా నేను వదిలిపెట్టేది లేదురా. నీకు బుద్ధి చెప్తాను పదా. అది కాదు సార్, చెప్పి మాట వినండి సార్.
విజయవాడ వెళ్ళే బస్సు. అవునమ్మా, ఇదే ఆఖరి బస్, సెకండ్. పారిపోదామని ప్రయత్నించావో మా కుక్క నీ పిక్కట్టుకుంటుంది. పిక్క నీకు అక్కర్లేదనుకుంటే ప్రయత్నించు. ఈ రాత్రికి ఇలా ఉంటేనే నీకు బుద్ధి వస్తుందిరా. హలో, నమస్తే. నువ్వు చేసింది చెయ్యాలా? ఇక్కడ పడుకున్నాను. సరోజ, రాత్రి నీకేం ప్రమాదం జరగలేదు కదా? అసలే పోలీస్ స్టేషన్, పైగా వీళ్ళందరి మొహాల్లోనూ రౌడీ కళ ఉట్టి పడుతుంది. ఏం జరగలేదు కానీ మీరేం కంగారు పడకండి. ఏమయ్యా, రాత్రి మీ వాళ్ళు ఎవరినో రమ్మని ఫోన్ చేశావు, ఎవరూ రాలేదేమిటి? వస్తారు సార్, గన్ పాపారావు గారిని, మాలాంటి కుర్రకార మీద జాలి దయా కలిగిన పెద్ద మనిషి రావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. గోపి, ఫోన్లో నీ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యే. గంట వచ్చాడినా మిమ్మల్ని ఏమైనా కాల్ చేద్దామనా? కర్ణుడికి కవచకొండాల్లాగా ఈయన చేతిలో తుపాకీ ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్తాను. ఈ తుపాకీలో ఒక తోట ఉంటుంది, అది పేలిస్తే ఎదుటివాడి తలకాయ డామ్మున పేలిపోతుంది. అబ్బా, వీలున్నప్పుడు దీని చరిత్ర చెప్తాను. అసలేం జరిగిందో ముందు చెప్పండి. మా ఇంటి వారు సీతాపతి గారు ఉన్నారు కదండి. ఆ తర్వాత నేను చెబుతాను. ఓ కాపురాన్ని నిలబెట్టడానికి మీరు నాటకం ఆడితే మీరు నేరస్తులని అనుమానించి వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. హద్దులు మీరు మాట్లాడుతున్నారు. కోప్పడకండి సార్, నాతో పెట్టుకోకండి. దయచేసి వీళ్ళని విడిచిపెట్టండి. మీకు అవకాశం ఉంటే కట్నం కోసం పెళ్ళాన్ని వదిలేస్తానన్న దతవని అరెస్ట్ చేస్తానని బెదిరించండి. వాళ్ళు సవ్యంగా కాపురం చేసుకుంటే రేపు మీ లైఫ్ స్కెచ్ అంటే జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు ఈ మంచి పని గురించి కూడా రాసుకోవచ్చు. మరి వీళ్ళ మీద కేసు నాకు వదిలేయండి సార్, కావాలంటే నేను బెయిల్ ఇస్తాను. ఈ గన్ పాపారావు మాట అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది. వీళ్ళని వదిలేయండి సార్. వెంటనే ఆ మోహన్ గాడికి మినిమం 3 or 4 బోయికలు విరగొట్టడానికి ట్రై చేయండి. నాతో రండి. గోపి, కమాన్. మర్యాదగా ఈ పేపర్ మీద సంతకం పెట్టు. అబే, ఆ తర్వాత నేను చెప్తాను. కట్నం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం బుద్ధి తక్కువ పనని, ఇక నుంచి చెప్పుడు మాటలు విని ఇలాంటి తప్పుడు పనులు చేయనని, జీవితాంతం నా పెళ్ళాంతోనే కాపురం చేస్తాను అని అందులో రాసుంది. బాగా చదివి బట్టి పట్టి మాకు అప్పచెప్పి మరీ సంతకం పెట్టు. వీడు నన్ను బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. ఏం చేయమంటావు? ఓర్ని మోహన్ సంతకెళ్ళా 10 మంది చేరి బలవంతం పెట్టి సంతకం పెట్టమంటే పెట్టనని చెప్పాలి కానీ నన్ను అడుగుతావేంట్రా సలహా? పెట్టను అని ఇతను చెబితే ఆ కోత కూసినందుకు ఇతన్ని, ఆ సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని కలిపి జైల్లో తోయడానికి ఎస్ఐ గారు వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టడమే కాదు, అక్కడికొచ్చి సావిత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఆపే, ఆ తర్వాత నేను చెప్తాను. క్షమాపణ చెప్పుకోకపోతే ఈ తుపాకీలో ఒక్కటే తోట ఉంది, అది పేల్చానంటే నీ తలకాయ డామ్మున పేలిపోతుంది. ఆలోచించి ఆలస్యం చేశావంటే వరకట్న నిషేధ చట్టం కింద నిన్ను అరెస్టు చేయవలసి ఉంటుంది. అసలు ఇంతకీ మీరు నిజమైన పోలీసులా లేక ఇంత ముందు లాగా నకిలీ వాళ్ళ? నకిలీ వాళ్ళు అనే అనుమానం ఉంటే మాతోరా. ఆపే, ఆ తర్వాత నేను చెప్తాను. చూడు బాబు, ఒక్క రాత్రి వాళ్ళ స్టేషన్ లో లాకప్ లో ఉండి లాఠీ దెబ్బలు తింటే తెలుస్తుంది వాళ్ళు అసలు నకిలీయో. ఓర్ని మోహన్ సంతకెళ్ళా ఎందుకు వచ్చిన గొడవరా ఇది? సంతకం పెట్టేరా? ఇంకా ఆలస్యం చేసావనుకో మీ బాబు చెప్పినట్టు సంతకాలటమే కాదు, హోల్ బాడీ జైల్లో కూర్చుంటుంది. ఆపే, అంతకంటే బెదరగొట్టకు. వారి ఇంటికి వెళ్ళి సంసారం చేయాలి. చూడు బాబు, నువ్వు వెంటనే సంతకం పెట్టి తొందరగా మీ అత్తారింటికి పారిపో. రండమ్మా రండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నన్ను గోపాలకృష్ణ గారింటికి తీసుకెళ్లాలయ్యా. ఊళ్ళో ఎంతో మంది గోపాలకృష్ణులు ఉంటారు. అడ్రస్ సరిగ్గా చెప్పండమ్మా. శివశంకర్ అగ్రహారం 30వ నెంబర్ ఇల్లు. ఏ అగ్రహారమమ్మా? చిన్న అగ్రహారమా పెద్ద అగ్రహారమా? ఆయన నాకు అగ్రహారం అనే చెప్పారు,
పెద్దదో చిన్నదో మరి. ఏ అగ్రహారమో తెలియకుండా ఈ ఊళ్ళో అడ్రస్ ఎతికి పట్టుకోవటం చాలా కష్టమమ్మా. నువ్వు ఉండరా, నాకు తెలుసురా బాబు గారు. ఆయన మీకు బాగా తెలుసా? బాగా తెలుసండి. ఏదో పల్లెటూరు నుంచి వారికి కావాల్సిన అమ్మాయికి రావాలని చెప్పారు. మీరే అనుకుంటాను రండి. నిజంగా చెప్పారా? నిజంగానే చెప్పారండి. నేనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవయ్యా. రండి. అమ్మాయి గారు, మీరు రిక్షాలో కూకోండి. గోపాలకృష్ణ బాబు గారు లోన్ ఉన్నారో ఏదో చూసి వస్తానండి. అసలు ఆయన ఇల్లు ఖచ్చితంగా ఇదేనంటావా? లేవరండి, 100 సార్లు ఆయన నా రిక్షా బండిని దింపానండి. ఇక్కడ ఉన్నారో లేదో కనుక్కొస్తానండి. కొత్త పెట్టంటావా? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు ఏంటి? పెట్టలో చెట్టు నుంచి కొట్టుకొస్తానండి. మీకెందుకండి, ఫ్రెష్ క్యాండిడేట్ ఎన్న ముద్దలాగా ఉంటది. 1000 రూపాయలు పారండి, లోపల కట్టుకొచ్చేస్తాను. 500 జాలేరా యాదావా? కిందసారి ఎవరితో పిచ్చిదాన్ని గొప్ప క్యాండిడేట్ అని అంటగట్టి 1000 రూపాయలు ఇచ్చుకున్నావు. అదేమో అందరినీ ఖర్చు చేసి పారిపోయా. ఆ లాస్ నాకు రికవర్ అవుద్ది ఏంటి? ఇదిగో 500, దాని లోన్ కట్టుకొచ్చాయి. వాళ్ళ మంచి బేరమేనండి. పొద్దు నేను 1000 రూపాయలు ఇస్తారు అనుకుంటా. అమ్మాయి గారు, గోపాలకృష్ణ గారు బయటికి వెళ్ళారంట, ఇప్పుడే వచ్చేస్తారు. ఆయన బాబాయ్ గారు ఉన్నారు, తాము లోపల తెచ్చింది. ఇదిగో బాబు, ఈ అమ్మాయి గారే మీ గోపాలకృష్ణ బాబు గురించి వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నువ్వు వెళ్ళరా పోయా. హాయ్, వస్తానమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికే ఉందమ్మా, పనుని బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాను. ఈ లోపు నువ్వు తానం గట్రా చేసి కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. అంతలో అబ్బాయి కూడా వస్తాడు. చేయి పార్వతి, పార్వతి. ఏమిటండి? ఈ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. తానం అది చేశాక కూర్చోబెట్టి విషయాలన్నీ వివరంగా చెప్పు. మహాలక్ష్మిలా ఉన్నావు. రామ్మారా, విషయాలన్నీ చెప్తాను, ఇందువు గాని. మీరేం కంగారు పడకండి, అమ్మాయి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. మాకు చాలా ఆశ్చర్యంగా. ఏంటి బాబు, మీ టీ కలపంటారా మా టీ కలపమంటారా? ఏదోటి కలపయ్యా. అవును, ఆ ఇంటి దగ్గర అంతమంది జనాలు ఉన్నారు, మన జిఎస్టీ గురించి చర్చించుకుంటున్నారా? అదే అదేం కాదు బాబు, ఆ ఇంటికి వెళ్ళాలని కూతురు లక్ష్మి అని పెళ్లిడికి వచ్చినట్టల్లా రాత్రి నుంచి కనిపించట్లా. రాత్రి నుంచి కనిపించటం లేదా? అందుకే పొద్దున్న నుంచి అంతా కలిసి గొడవ పడిపోతున్నారు. అంటే లక్ష్మి నా గురించి చూస్తూ చెడిపోయింది అనమాట. Hold on! Hold on! Hold on! సార్, ఇది విజయవాడ వెళ్ళే బస్సేనా? అదిగో ఉన్న ఒక్క బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందయ్యా. సార్, మళ్ళీ నెక్స్ట్ బస్ ఎప్పుడు? ఇక రేపటి వరకు బస్సులు లేవు. కట్నం మీద ఆస్తో ఇంతకాలం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. అదే మాటండి, మీరు మళ్ళీ మంచి మనసుతో నన్ను చేరతీస్తే నాకంతే చాలు. చేరవేయడమే కాదు, ఇక ఈ జన్మలో మీ చేతిని వదిలిపెట్టి వెళ్ళరు. మా అల్లుడు గారిలో ఇంత పెద్ద మార్పు ఎలా తీసుకురాగలిగావయ్యా బాబు? అవేం అడక్కండి. చెప్పాలంటే పోలీసులు, లాఠీలు, లాకప్పులు, అందులో కలిసిన దోమలు అన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు బాధపడతారు. వద్దులేండి. ఏది ఏమైనా మీరు మా అమ్మాయి సంసారాన్ని సరిదిద్దారు. మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయన. మిస్టర్ మోహన్, మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు తోక జాడించినట్టు తెలిసిందంటే అమ్మో, ఇంకా జన్మంతా మా ఇంటి ఆవిడ వెనకాల తోకాడిస్తూ తిరుగుతానే తప్ప నేనెందుకు తోక జాడిస్తాను? అమ్మయ్యా, ఓ సంసారం నిలిపాను, ఓ ఆలు మగల కలిపాను. సాధారణంగా ఇలాంటి సమయాల్లో నాలాంటి వాడికి సన్మానాలు చేసి దండలు అవి వేస్తుంటారు. నీ వల్ల ఆ మాత్రం లెవెల్ కాకపోయినా పోనీ ఓ కౌగిలింతో ఓ ముద్దో ఇచ్చి సన్మానం చేసుకో. అసలు వాళ్ళిద్దరినీ కలపడం మీ గొప్పతనం అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? నా సహాయం, నా సలహా లేకపోతే మీరేమీ చేయలేరు. కనుక ఆ క్రెడిట్ అంతా అదే. ఆల్ రైట్, ఆ క్రెడిట్ అంతా నీదేననుకో. ఆ కౌగిలింతో ముద్దో నేనే ఇచ్చి నేనే సన్మానం చేసుకుంటాను. నాకేం అక్కర్లేదు. పోనీ నువ్వే ఇయ్యి. ఇదిగో మిస్, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకు. కమాన్, గివ్ మీ 1 కిస్.